అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం కలిగినీడి లక్ష్మీ వాసుకి గారు రచించిన అసలు దొంగలు అనే కథను విందాం. ఈ కథ జూన్ 2011 చందమామలో ప్రచురింపబడింది. వంగరాజ్యాన్ని వైశాలిపురం రాజధానిగా చేసుకొని పరిపాలిస్తున్నాడు మార్తాండవర్మ. వంగరాజ్యం పరిస్థితులు ఏమాత్రం బాగాలేవు. దానికి కారణం మార్తాండవర్మే. రాజు స్వతహాగా మంచివాడే కానీ జల్సాలు ఎక్కువ. రాజ్యభారం అంతా మంత్రులు, సామంతులు, ఉద్యోగులే చూసుకుంటారు. రాజ్యంలోని ఏ విషయమూ ఆయనకు తెలియనివ్వకుండా ఆయన విందు వినోదాలతో మునిగి తేలేలా చూస్తున్నారు. మహారాజు విలాసాలకి, ఖజానా నిర్వహణకి, తమ తమ ఆడంబరాలకి అందరూ ఒక్కటైపోయి ప్రజల్ని పీల్చి పిప్పి చేసి పన్నులు వసూలు చేస్తున్నారు. పన్నులు కట్టలేకపోతున్న వాళ్ళ మీద కనికరం లేకుండా చెరసాలలో వేస్తున్నారు. ఒకరోజు కాపలాదారుల కళ్ళు గప్పి మార్తాండవర్మ ఆంతరంగిక మందిరంలోకి దూరి దొంగతనానికి పాల్పడ్డాడు ఒక యువకుడు. అలికిడికి నిద్రలేచిన మార్తాండవర్మ స్వయంగా ఆ యువకుడిని బంధించాడు. ఎవరు నీవు? ఎంత ధైర్యం నీకు? సాక్షాత్తు మహారాజు మందిరంలోనే దొంగతనానికి వస్తావా? అన్నాడు మార్తాండవర్మ. ఆ యువకుడు ఏమీ మాట్లాడలేదు. మాట్లాడకపోతే నేరం అంగీకరించినట్లే భావించబడుతుంది అన్నాడు రాజు. అప్పటికీ అతడు నోరు విప్పలేదు. అంతఃపురంలోకి అనుమతి లేకుండా అర్ధరాత్రి ప్రవేశిస్తే శిక్ష ఏమిటో తెలుసా? ఉరిశిక్ష అని రాజు గర్జించినా అతడు బదులు పలకలేదు. సరే, నీ మొండితనం వదిలేలా లేవు నువ్వు. అర్ధరాత్రి అనుమతి లేకుండా రాజాంతపురంలో దూరినందుకు నీకు ఉరిశిక్ష విధిస్తున్నాను. ఉరిశిక్ష పడిన ఖైదీగా నీకు ఆఖరి కోరిక ఏదైనా ఉంటే తీర్చుతాం. ఏదైనా ఉంటే చెప్పు. ఇప్పుడు కూడా నోరు తెరవకపోతే నీకే నష్టం. తెల్లవారితే నీకు శిక్ష అమలు జరుగుతుంది అన్నాడు రాజు. అప్పుడు అతడు నోరు తెరిచి, ఉంది మహారాజా, నాకు ఆఖరి కోరిక ఒకటి ఉంది, తీరుస్తారా అన్నాడు. తప్పకుండా మాటిచ్చాడు మార్తాండవర్మ. నా పేరు విజయుడు, మాది సిరిపురం. నా తల్లిదండ్రులిద్దరికీ ప్రమాదవశాత్తు కళ్ళు పోయాయి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు. మీరు స్వయంగా నా స్థానంలో వెళ్ళి మా ఇంట్లో 2 రోజులుండాలి. ఇదే నా ఆఖరి కోరిక అన్నాడు విజయుడు. విజయుడి ఆఖరి కోరిక ప్రకారం మారువేషంలో సిరిపురం వెళ్ళాడు. విజయుడికి శిక్ష వారం రోజులు వాయిదా వేసి అతడిని చెరసాలలో ఉంచాడు. సిరిపురంలో అడుగు పెట్టగానే ఆశ్చర్యపోయాడు మార్తాండవర్మ. తన రాజ్యంలో భాగంలా అనిపించలేదు. కరువు పీడిత ప్రాంతంలా ఉంది. ప్రజలు జీవోత్సవాల్లా ఉన్నారు. పంట పొలాలు ఎండిపోయి పశువులు అస్థిపంజరాల వలె తిరుగుతున్నాయి. ఇక విజయుడి ఇంట్లో పరిస్థితి మరీ ఘోరం. ఇంట్లో తిండి గింజలేదు. ఊళ్ళో దొరికే పరిస్థితి లేదు. పనులు లేవు. విజయుడు ఏ పరిస్థితుల్లో దొంగతనానికి వచ్చాడో, తనని ఈ ఊరు వెళ్ళమని ఆఖరి కోరికగా ఎందుకు కోరాడో అప్పుడు అర్థమైంది మార్తాండవర్మకి. వెంటనే వైశాలిపురం తిరిగి వెళ్ళి విజయుడిని బయటికి తీసుకువచ్చాడు. అవినీతికి పాల్పడిన అందరినీ విధుల నుంచి తొలగించి చెరసాలలో వేయించాడు. విజయుడు లాంటి యువకులని ఆ స్థానాల్లో నియమించాడు. విజయుడిని మంత్రిని చేశాడు. తన విలాసాలు వదులుకొని ప్రజల సొమ్ముని ప్రజల సంక్షేమం కోసమే ఖర్చు చేయడం మొదలుపెట్టాడు. సరైన సమయంలో నా కళ్ళను తెరిపించి వాస్తవాలను నా కళ్ళ ముందు ఉంచినందుకు నేను నా ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉంటాము విజయ అన్నాడు మార్తాండవర్మ విజయుడితో. విజయుడు చిరునవ్వు నవ్వాడు. నిజానికి నేను దొంగతనానికి రాలేదు మహారాజా. అలా చేసి ఆఖరి కోరికగా అడిగితే తప్ప మీరు నా కోరిక అంగీకరించరని నాకు అనిపించేలా చేశాను అంతే అన్నాడు. మెచ్చుకోలుగా అతడి భుజం తట్టాడు మార్తాండవర్మ. మంత్రిగా పనిచేసేటందుకు నీకు అన్ని అర్హతలు ఉన్నాయి. నువ్వు దొంగగా మారి అసలు దొంగల్ని పట్టించడంలోనే ఉన్నాయి నీ తెలివితేటలన్నీ అన్నాడు నవ్వుతూ. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.